మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడా ఫౌండర్ రాజేశ్వరి అమ్మ గారు. అమ్మతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే బాబు. అమ్మా, ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం సహజీవనం. ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా ఉద్యోగం పేరుతోనో సంథింగ్ చదువు పేరుతోనో అంటే ఇంటి నుంచి దూరంగా వచ్చి ఇక్కడ వేరే వాళ్ళతో సహజీవనం చేస్తున్నారు. అసలు ఈ సహజీవనం అనేది కరెక్టేనా? దానిపై మీ ఉద్దేశం ఏంటంటే? సహజీవనం అనేది చిన్న వాళ్ళకి ఎప్పుడూ ప్రమాదకరమే. ఎందుకంటే 25-30 ఏళ్ల వయసులో వాళ్ళ సహజీవనం చేస్తే ఏ ప్రెగ్నెన్సీ వస్తుంది. 50 ఏళ్ల వయసులో వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, కానీ 25-30 ఏళ్ల వాళ్ళ వయసుకి ఆ ప్రాబ్లం ఉంది. అబార్షన్ చేయించుకుంటారు. అలా ఎన్ని అబార్షన్లు చేయించుకుంటారు? పిల్లల్ని కనలేరు, ఎందుకంటే సహజీవనంలో ఉన్నారు కాబట్టి వాడు నా భర్త, ఇది నా భార్య అని చెప్పుకోలేరు. చెప్పుకోలేకుండా అక్రమ సంతానాన్ని కని వాళ్ళని ఏం చేస్తారు? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? యంగ్ జనరేషన్ లో సహజీవనం అనేది ఎప్పుడు అడ్వైజబుల్ కాదు. అంటే అమ్మా, ఇప్పుడు ఎలా ఉందంటే తొందరపడి పెళ్లి చేసుకుని మనస్పర్ధలు వచ్చి విడాకుల వరకు వెళ్ళే కన్నా ముందే సహజీవనం చేసి ఇరువురికి నచ్చగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం. నచ్చడం అంటే ఏంటి అసలు నాకు చెప్పండి. నచ్చడం అంటే ఏంటి? 3 ఏళ్ళు 4 ఏళ్ళు మీరు సహజీవనం చేశారు, నచ్చిందని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని బాధ్యతలు కొన్ని హక్కులు వస్తాయి. సహజీవనంలో రావు అవి. కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల పోరాటం మొదలవుతుంది. నా ఇష్టం అంటాడు భర్త, నా ఇష్టం అంటది భార్య. ఆవిడ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు కొంచెం మగాడు తగ్గచ్చు, కొంచెం ఆడది తగ్గచ్చు. ఎందుకంటే ఇది సహజీవనం కదా, కాదని పోతుందేమో అని ఆయన అనుకుంటాడు, వీడు పోతాడేమో అని ఆవిడ అనుకుంటుంది. ఆ భయం వల్ల సర్దుకుంటారు. అదే పెళ్లి అనుకోండి, ఒక హక్కు వచ్చేస్తుంది. హక్కు వచ్చేసింది కాబట్టి ఎవరి హక్కుల పోరాటం మొదలవుతుంది. తర్వాత ఇంకొకటి, మీరు ఇప్పుడు సహజీవనంలో ఉండి నచ్చితే చేసుకుంటారంటున్నారు. అసలు ఏంటి నచ్చాలి చెప్పండి? మనిషి నచ్చే కదా మీరు సహజీవనానికి వచ్చారు. ఇంకేమిటి నచ్చాలి? ఆవిడ ఉద్యోగం నచ్చింది, మిగతా అన్నీ నచ్చాయి. ఆవిడ మనస్తత్వం నచ్చాలి, కావాల్సింది అదే కదా. ఆ మనస్తత్వం దగ్గర, ఈగోల దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఈ సహజీవనం వదిలేస్తారు, ఈవిడని వదిలేస్తారు, ఇంకొకళ్ళని చేసుకుంటారు. ఆవిడతో నడుస్తుందన్న గ్యారంటీ ఉందా? లేదు కదా. ఇంకొకళ్ళతో నడుస్తుందన్న గ్యారంటీ ఉందా? సో గ్యారంటీ ఎక్కడుంది? ఎన్నేళ్ళు ఎవరితో సహజీవనం చేసినా ఇద్దరు పెళ్లి చేసుకుంటే కలిసి ఉంటారన్న గ్యారంటీ ఎక్కడా లేదు. అంతకంటే ఇద్దరు కలిసి సర్దుకోవటంలో ఒక గ్యారంటీ ఉంది. అంటే మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు ఉన్నామనే ఎమోషనల్ రిలేషన్ ప్రధానం అండి అక్కడ. అంటే ఇది పెళ్ళైనా సహజీవనమైనా వాళ్ళిద్దరి మధ్యన ఉండే సాంగత్యంలో ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడాలి ఇద్దరి మధ్యన. ఆ ఎమోషన్స్ తోటే వాళ్ళు జీవితాంతం కలిసి ఉండగలుగుతారు. అది లేనప్పుడు బతకలేరు ఇద్దరు. అంటే అమ్మ, ఇప్పుడు అసలు యూత్ సహజీవనాన్ని వైపు అడుగులు వేయడానికి కారణం ఏంటంటారు? అసలు ముఖ్య ఉద్దేశం ఓన్లీ అక్కర్లేకపోతే వద్దనేయచ్చు కదా అని. సహజీవనంలో ఈ కోర్టు తర్వాత ఈ విడాకులు, మెయింటెనెన్స్, ఈ గోళలు వద్దు అనుకుంటే విడిపోవచ్చు, చాలా ఈజీ అది. అదే కోర్టుకి ఎక్కి పెళ్లి అంటే విడాకులు తీసుకోవాలి, మళ్ళీ మెయింటెనెన్స్, ఈ గొడవలు అన్నీ వస్తాయి. అంచేత పెళ్లి కంటే సహజీవనంలో కలవడం ఎంత తేలికో విడిపోవడం కూడా అంతే తేలిక. వద్దనుకుంటే విడిపోవచ్చు కదా, ఇంకోళ్ళని ఇంకొకళ్ళతో సహజీవనం చేయొచ్చు కదా అన్న ఏదో 10th క్లాస్ పరీక్షలో ఐదర్ ఏ ఆర్ బి అని 2 క్వశ్చన్లు ఇచ్చారనుకోండి, మనకి చాయిస్ ఉంది కదా అనుకుంటాం, నచ్చిన క్వశ్చన్ తీసుకుంటాం. అలా ఇక్కడ కూడా పెళ్ళా సహజీవనమా అంటే సహజీవనానికే చాయిస్ ఇస్తారు, ఎందుకంటే దాంట్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సహజీవనాన్ని నేను నిజంగా చెప్పాలంటే అది సమర్థించట్లేదండి. అయితే సహజీవనాన్ని నేనే ప్రవేశపెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలు పెళ్లికి ఒప్పుకోరు. ఎందుకంటే ఆవిడకి రైట్స్ ఉంటే ప్రాపర్టీ పోతుందని ఒకటి, ఆవిడ మమ్మల్ని మా పేరెంట్కి దూరం చేస్తుందేమో అనే ఉద్దేశంతో పిల్లలు ఒప్పుకోరు. కేవలం పిల్లల కోసం సహజీవనం అనేది. 50 ఏళ్ల వయసులో మీరు మాట్లాడుతారు. 50 ఏళ్ల వయసులో. అవును అన్నమ్మ. ఇక్కడ చూసుకుంటే వన్ థింగ్, ఇప్పుడు వీళ్ళు 25-20 ఏజ్ అంటే మేజర్ అయ్యాక సహజీవనం చేసింది విషయం పక్కన పెడితే, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో, సంథింగ్ పెళ్లి కోసం, సంథింగ్ వాళ్ళ సరదాల కోసం చేశారని పక్కన పెడితే, ఇప్పుడు అమ్మ పిల్లలు 18 కూడా రావట్లేదమ్మా. ఇంటర్మీడియట్ ఏజ్ లోని, 10th ఏజ్ లోని జస్ట్ 15 క్రాస్ అవుతున్నాయి. అప్పటికే లవ్ అని చెప్పేసి గర్ల్ ఫ్రెండ్ అని తిరుగుళ్ళు, ఇలాంటి రకరకాల. ఏ విధంగా అంటే మనం ఇంటి నుండి చదువు కోసమనో ఉద్యోగం కోసమనో ఒక సొసైటీలోకి వస్తున్నాం, ఎక్కడెక్కడ వాళ్ళు కలుస్తున్నాం. నార్త్ ఇండియన్స్ ఇక్కడ కలుస్తున్నాం, సౌత్ ఇండియన్స్ కలుస్తున్నాం, వేరు రాష్ట్రాల వాళ్ళు, వేరు ఊరు వాళ్ళు ఒకే చోట పరిచయాలు అవుతున్నారు. అక్కడ అది ప్రేమ అని రకరకాలుగా మారుతుంది. కొన్ని అవసరాల కోసం కలుస్తున్నాం, అక్కడ ఇలాంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. కానీ ఈ ఎడ్యుకేషన్ లో మైనర్లు అనేది కూడా ఇలా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఈ లవ్ ఇదని చెప్పేసి వాళ్ళకి ఏం తెలుసు అని అలాగా వృద్ధి చెందుతున్నారు అంటారు. అసలు ముఖ్య కారణం కాబట్టి అది ఏమిటో తెలుసుకుందాం అన్న క్యూరియాసిటీ ఉంటుంది.
తర్వాత అవకాశాలు ఎక్కువ వచ్చాయి, బయట ఆడ మగ ఫ్రీగా తిరగడానికి అవకాశాలు ఎక్కువ వచ్చాయి. అట్రాక్షన్ ఉంటుంది ఆ వయసులో, తెలిసి తెలియని వయసులో. వీళ్ళకి ఫ్రీడమ్ ఉంది, పేరెంట్స్ కంట్రోల్ లేదు. ఎప్పుడైతే పేరెంట్స్ కంట్రోల్ లేదో సినిమాలు కానీ, టీవీలో కానీ, ఫోన్లలో కానీ ఇలాంటి అశ్లీలకరమైనటువంటి వీడియోలు వీళ్ళు ఎక్కువ చూస్తున్నప్పుడు టెంప్ట్ అవుతుంటారు ఆ చిన్న వయసులో. ఓ 30 ఏళ్ళు వచ్చాడు కొంత మెచ్యూరిటీ వస్తుంది, కానీ అప్పటిదాకా వీళ్ళు ఆగరు కదా, 15-16 ఏళ్ళకే మొదలెడతారు. ఈ 15-16 ఏళ్ళ తెలిసి తెలియని వయసులో మంచి చెడ్డ చెప్పేవాళ్ళు లేకపోవటం, చెప్పినా వీళ్ళు వినకపోవటం, ఆ అట్రాక్షన్ తోటి వాళ్ళు ఆ బయట సమాజంలో తిరుగుతుంటారు. అమ్మాయిలు బోళ్ళ మంది అవకాశాలు దొరుకుతున్నాయి వాళ్ళకి, ఎవరు దొరకకపోతే నోరు మూసుకుని కూర్చుంటారు. దొరుకుతున్నాయి కదా, దొరికినప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు? అసలు ఈ 2-3 గర్ల్ ఫ్రెండ్స్ లేని వాడు ఎందుకు చాతకని చావటం ఈ రోజుల్లో? వాడికి ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటే వాడు ఎందుకు పనికిరాడు అని అర్థం. అంచేత ఆ స్టేటస్ మెయింటైన్ చేయడమనో, నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకోవడం కోసమో, గర్ల్ ఫ్రెండ్స్ కూడా వీడు బాగా డబ్బులు ఖర్చు పెడితేనే వస్తారు. ఏమీ లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటే ఎవరు రారు అమ్మాయిలు కూడా. అంచేత ఆ స్టేటస్ వాడు మెయింటైన్ చేయగలగాలి, అమ్మాయిని మెయింటైన్ చేయగలగాలి. అమ్మాయిని మెయింటైన్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. అవన్నీ భరించగలిగిన వాడే చేస్తాడు. ఏం లేని వీడు మఫ్గాడు వీడు ఎందుకని ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అసలు ఇప్పుడు ముఖ్యంగా సహజీవనం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? సహజీవనం చేయడం తప్పు కాదండి, కానీ సహజీవనం అయినా పెళ్ళైనా నాకు నువ్వు నీకు నేనన్న భావన ఉండాలి. అంటే అది ఇక వీడు వెళ్ళిపోతే ఇంకోటి ఉన్నాడు చాయిస్ అన్న దృష్టితో రాకూడదు అక్కడికి. ఇద్దరం కలిసి ఉండాలనుకున్నాం, కలిసి ఉండాలనుకున్నాం. పెళ్ళి అనే దాంట్లో ఒక పవిత్రత ఉంది, ఒక పూజా పునస్కారం ఇవన్నీ ఉన్నాయి. ఈ సహజీవనంలో అవన్నీ లేవు. కానీ నాకు నువ్వు నీకు నేను అన్న మాత్రం ఆ మాట తప్పనిసరిగా అనుకోవాలి. సహజీవనమైనా సరే, పెళ్ళైనా సరే. పెళ్లిలో అవన్నీ మంత్రాల్లో చెప్పిస్తారు. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి జరామి అని మంత్రాల్లో చెప్పిస్తున్నారు. ఇక్కడ అలాంటి మంత్రాలు లేవు కాబట్టి నాకు నువ్వు నీకు నేను ఇద్దరం కలిసి ఉందాము అన్న పెళ్లి నాటి ప్రమాణంలాగా ఒక భావనతోటి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి. కష్ట సుఖాలైనా ఒకళ్ళనొకళ్ళు పంచుకోగలగాలి. దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇది వద్దంది కదా అని ఇమీడియట్గా నేను ఇంకో సహజీవనానికి వెళ్ళిపోతా అని ఆడదే అనుకోకూడదు, మగవాడు అనుకోకూడదు. సహజీవనం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే పెళ్లికి ఆస్తులు అడ్డొస్తున్నాయి కాబట్టి. అయితే అందరికీ ఆస్తులు ఉండవు, డబ్బున్న వాళ్ళలో సమస్య. మిడిల్ క్లాస్లో ఉండవు. మిడిల్ క్లాస్లో భయం ఏంటంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి మిడిల్ క్లాస్లో. అంచేత మా నాన్నని మాకు దూరం చేస్తుందేమో ఆవిడొస్తే అని. అలాగే మేము మా అమ్మతో కాకుండా మేము ఆయన పెళ్లి చేసుకుంటే ఆయన మా అమ్మని మాకు దూరం చేస్తాడేమో అనే ఈ ఒక సింగిల్ పేరెంట్తో ఉండేవాళ్ళ భయం వల్ల సహజీవనంలో అయితే ఈ గొడవలు ఉండవు కదా అని ప్రవేశపెట్టడం అయింది. అంతేగాని ఏదో పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పడి చీరలు మార్చినట్టు, చొక్కాలు మార్చినట్టు ఆడవాళ్ళు మగవాళ్ళు మార్చుకోమని ఎంత మాత్రం కాదు. మా దగ్గర కూడా ఒకసారి సహజీవనానికి వెళ్ళాక అది ఫెయిల్ అయితే వాళ్ళు అలా ఉండవలసిందే తప్ప ఇంకో సహజీవనానికి రావడానికి మేము అనుమతి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు సహజీవనం ఎందుకు చేస్తున్నారు, అసలు వాళ్ళకి తెలిసి చేస్తున్నారు, తెలియజేస్తున్నారు, కానీ అది ఈజీగా విడిపోవడానికి మాత్రమే కారణాలు అవుతున్నాయి. అది ఈజీగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే పెళ్లి అనేటప్పటికీ కొన్ని హక్కులు వచ్చేస్తాయి, కోర్టులు, డైవర్సులు, విడాకులు ఇవన్నీ ఉంటాయి. ఈ సహజీవనంలో అయితే అవన్నీ ఉండవు. కానీ యంగ్ జనరేషన్ లో ప్రాబ్లం ఏమొస్తుందంటే సహజీవనంలో వాళ్ళకి పిల్లలు పుట్టే ప్రాబ్లం ఉంది. అంచేత పిల్లలు పుట్టకుండా ఏదో మాత్రలు మింగి ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ హెల్త్లు పాడవుతాయి. అందుకని అది ఏదో 1 ఏడాదో 6 నెలలో మనం సహజీవనం చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు కదా, అది ముమ్మాటికి 100% తప్ప. అంటే అక్కడ ఇంకొక డౌట్ ఉండిపోయింది. ఏ విధంగా అంటే సమాజంలో ఒక అబ్బాయి ఉన్నాడంటే సంథింగ్, నా భార్య నాకు మాత్రమే సొంతం, అవును, నా భర్త నాకు మాత్రమే సొంతం అన్న ధోరణిలో ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుంటారు. కానీ సహజనం చేసుకుని విడిపోయాక ఇంకోటి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది అంటే, ఐ మీన్ సంథింగ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నాం, ముందే జీవనం వచ్చి చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అబ్బాయికి పెళ్లి తర్వాత తెలిస్తే పరిస్థితులు ఏంటంటే, ముందే సహజీవనం చేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను ఆ విధంగా కదండి. ఇప్పుడు సహజీవనం చేసుకున్నారు, కొన్నాళ్ళ పైకి మళ్ళీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని అసలు సొసైటీకి ఏం నేర్పిస్తున్నారు? ఆ పెళ్లి చేసుకున్న అతని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని నాకు అర్థం కావట్లేదు. తెలియదు కదా అన్న ధోరణిలో చేసుకుంటారు అంతే. తెలిస్తే సంగతి అప్పుడు ఆలోచించుకుంటారు. ఎవరు ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి కదా, తెలిస్తే విడిపోతాను, నా బతుకు నేను బతుకుతాను. ఇంకొకటి 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఒకళ్ళతో సహజీవనం చేసిన తర్వాత ఇంకొక పెళ్లికి మీరు రెడీ అయినప్పుడు ఈ గత స్మృతులు ఉండవా? ఈ అబ్బాయితో కలిసి జీవించిన ఈ సంఘటనలు గుర్తురావా? ఎలా ఉండగలుగుతారు హ్యాపీగా? చాలా ఈజీగా మర్చిపోతారు ఇవన్నీ. చాలా ఈజీగా మళ్ళీ కొత్త వాటితో సెట్ అయిపోతారు. అది ఉండకూడదు కదా మనసుకి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే భయం వేస్తుంది అంతే, అందుకనే సహజీవనం అంటున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే భయం వేస్తుంది కాబట్టే సహజీవనం అంటున్నారు. మ్యారేజ్ లో ఒక గ్యారంటీ ఉందండి, పెళ్లిలో ఒక గ్యారంటీ ఉంది. అంటే అది పెళ్లి అనగానే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, పిల్లల బాండింగ్ ఉంటుంది, పిల్లల్ని పెంచడము, పెద్దవాళ్ళని చేయడము వీళ్ళిద్దరి బాధ్యత ఉంటుంది, కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి.
సహజీవనంలో అవేం లేవు కదా, ఇష్టమైతే సినిమాకి వెళ్తారు, లేదంటే లేదు. నువ్వు రావట్లేదా, సరే నేను ఇంకొకరితో పోతున్నా సినిమా కంటే, ఇవి దారి నువ్వు వెళ్ళిపోతుంది అంతే. సహజీవనం అనేది ఎప్పుడూ యాక్సెప్టబుల్ కాదు. అయినా నేను పెట్టడానికి కారణం కూడా అదే, పదే 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 చెప్తున్న కారణం ఏంటంటే, ఆస్తుల తేడా వల్ల వాళ్ళ ఒంటరితనం అది అడ్డు కాకూడదు. వాళ్ళు ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలంటే ఈ ఆస్తులు ఇబ్బంది కాకూడదు. అలాగే మాకు దూరం చేస్తుందేమో అనే భయం ఉందే, ఇన్సెక్యూరిటీ ఉంది పిల్లల్లో, అదొకటి. అది ఉండడం వల్ల సహజీవనం అయితే ఆ ఫ్రీడమ్ ఉంటుంది. నేను పెళ్ళాన్ని నీ కూతురు రావడానికి వీల్లేదు అనే హక్కు ఉండదు. అందుకోసం ప్రవేశపెట్టాను తప్ప, సహజీవనం అంటే ఏదో కలిసి ఉంటాము, వద్దంటే చీర మార్చినట్టు మార్చేస్తాము, ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతాము అని. చీరలు మార్చినట్టు మొగాళ్ళని మార్చడం కాదు. సహజీవనం అయినా సరే నాకు నువ్వు, నీకు నేనన్న మాట మీద నిలబడాలి ఇద్దరు. అలా నిలబడితేనే అది కూడా నిలబడుతుంది. చిన్న చిన్న తేడాలు ఉంటే సర్దుకోవాలి. అంతేగాని నేను వంకాయ కూర వండమంటే నువ్వు దొండకాయ కూర ఉండవు, నువ్వు నేను సహజీవనం వద్దు అని విడిపోవడం అనేది చాలా సిల్లీగా ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సహజనం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ అమ్మా.